హార్న్ కొట్టిండు మా ఫ్రెండ్ టైర్ నారే కంజాద్ మార్కెరోడే అని వాళ్ళు తిట్టడం జరిగింది. మా ఫ్రెండ్ కులం పేరుతో దూషించారు. కులం పేరుతో చూసి అరే క్యా భయ్ మే క్యా బోలా ఆప్కు సిర్ఫ్ హారన్ మారా ఆప్లో ఇతా పడే కైకు బాత్ కర్రే అనగానే లోపల వాళ్ళ అల్లుడు వాళ్ళ అత్తగారింటి ముంగట నేను నా ప్రతాపం చూపించుకోవాలని అక్కడ బొల్లారంలో ఇక్కడ ఉండేటైనా ఆయన ఈడికి వచ్చి మొత్తం మా మిత్రునికి వాళ్ళ అల్లుడు మామ కొడుకు మా మిత్రునికి కొట్టేసారు. అదంతా మార్వాడేనా? అంతా మార్వాడి, జైన్ మార్వాడి. ఆయన ఆపి ఆయన అడుగుతున్నాడు నిన్నెందుకు కొట్టిరు ఇక్కడ అన్న? నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియగానే నేను ఇమ్మీడియట్లీ వచ్చేసిన. ఇమ్మీడియట్లీ నేను మిల్క్ కనెక్షన్ కి నేను వెళ్తుంటా. అయితే మా మిత్రుని పైన దాడి జరిగింది అనగానే నేను రావడం జరిగింది. రాగానే आओ तू क्या रे दूध बेच लेने वाले तू क्या तेरी औकात क्या है అని నా మీద అంటే మా మిత్రుని రక్తం అదంతా చూసి నాకు బరదాజు కాలే. నేను కూడా ఒకటి నేను 2-3 కోపడ్డా నేను కూడా కొట్టేసిన. ఇక ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ. స్టార్ట్ కాగానే వాళ్ళ షాప్ లో పనిచేసే వ్యక్తులు కానీ వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కొడుకులు అన్నదమ్ములు 6 మంది కలిసి మా పైన దౌర్జన్యంగా బకెట్లు స్టూళ్ళు ఏది వాళ్ళు చేయలేక దొరికితే అది కొట్టడం జరిగింది. స్టూల్ ఉంటుంది. వాళ్ళు హార్న్ కొట్టిండు మా ఫ్రెండ్ టైర్ నారే కంజాద్ మార్కెరోడే అని వాళ్ళు తిట్టడం జరిగింది. మా ఫ్రెండ్ కులం పేరుతో దూషించారు. కులం పేరుతో చూసి అరే క్యా భయ్ మే క్యా బోలా ఆప్కు సిర్ఫ్ హారన్ మారా ఆప్లో ఇతా పడే కైకు బాత్ కర్రే అనగానే లోపల వాళ్ళ అల్లుడు వాళ్ళ అత్తగారింటి ముంగట నేను నా ప్రతాపం చూపించుకోవాలని అక్కడ బొల్లారంలో ఇక్కడ ఉండేటైనా ఆయన ఈడికి వచ్చి మొత్తం మా మిత్రునికి వాళ్ళ అల్లుడు మామ కొడుకు మా మిత్రునికి కొట్టేసారు. అదంతా మార్వాడేనా? అంతా మార్వాడి, జైన్ మార్వాడి. ఆయన ఆపి ఆయన అడుగుతున్నాడు నిన్నెందుకు కొట్టిరు ఇక్కడ అన్న? నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియగానే నేను ఇమ్మీడియట్లీ వచ్చేసిన. ఇమ్మీడియట్లీ నేను మిల్క్ కనెక్షన్ కి నేను వెళ్తుంటా. అయితే మా మిత్రుని పైన దాడి జరిగింది అనగానే నేను రావడం జరిగింది. రాగానే आओ तू क्या रे दूध बेच लेने वाले तू क्या तेरी औकात क्या है అని నా మీద అంటే మా మిత్రుని రక్తం అదంతా చూసి నాకు బరదాజు కాలే. నేను కూడా ఒకటి నేను 2-3 కోపడ్డా నేను కూడా కొట్టేసిన. ఇక ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ. స్టార్ట్ కాగానే వాళ్ళ షాప్ లో పనిచేసే వ్యక్తులు కానీ వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కొడుకులు అన్నదమ్ములు 6 మంది కలిసి మా పైన దౌర్జన్యంగా బకెట్లు స్టూళ్ళు ఏది వాళ్ళు చేయలేక దొరికితే అది కొట్టడం జరిగింది. స్టూల్ ఉంటుంది.